గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జీరాస్ ఎడ్యుమెంట్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 2వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 11వ రోజు విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాల గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగులో పిల్లలు చూడండి, ఇక్కడ కడవ ఉంది కదా, దీనికి చక్కగా రంగులు వేయండి. అలాగే ఈ కడవ బొమ్మల్ని ఇక్కడ గీసి అందంగా వాటికి కూడా రంగులు వేయండి. పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆటను మీ టీచర్ గారు ఆడిస్తారు, చక్కగా ఆడండి. అలాగే మీకు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ పదాలను చక్కగా ఇక్కడ ఇచ్చినటువంటి రూల్స్లో రాయండి. అందంగా గుండ్రంగా రాయాలి. పదాలను చదువుతూ అందంగా రాసి మీ టీచర్ గారికి చూపించండి. పిల్లలు, ఈరోజు మనం ఇంగ్లీష్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ కలర్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, చక్కగా వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్లో మనం ఉన్నాం. ఇక్కడ ఏమేమైతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉన్నాయో వాటినన్నిటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దానికి సంబంధించిన ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, జాగ్రత్తగా సమాధానాలు చెప్పండి. వాట్ యు సీ ఇన్ ది పిక్చర్? ఈ పిక్చర్లో మీరు ఏం చూస్తున్నారు? ఎస్, ఇవేమిటి? వెరీ గుడ్, వెజిటబుల్స్. మరి ఇవేమిటి? ఫ్రూట్స్. అమ్మేవాళ్ళని ఏమంటారు? సెల్లర్స్ అంటారు. కొనేవాళ్ళని ఏమంటారు? బయర్స్ అంటారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఏ మార్కెట్? మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళారా? వెళ్తే ఎస్ అని చెప్పండి, ఎప్పుడు వెళ్ళకపోతే నో అని రాయండి. అలాగే సే ద నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్ యూ సీ ఇన్ ది పిక్చర్. పిక్చర్లో చూసిన ఫ్రూట్స్ పేర్లు రాయమంటున్నాడు. మీకు తెలిసిన ఫ్రూట్స్ పేర్లను రాయండి. నేను యాపిల్స్, బనానాస్ రాశాను, మిగతా కూడా మీరు రాసుకోవచ్చు. అలాగే సే సమ్ నేమ్స్ ఆఫ్ వెజిటబుల్స్ దట్ యూ సీ ఇన్ ది పిక్చర్. పిక్చర్లో ఉన్నటువంటి వెజిటబుల్స్ కొన్ని పేర్లు చెప్పమన్నాడు, వీటిలన్నింటి పేర్లు మీరు చెప్పచ్చు. అలా ఇక్కడ చూడండి, చక్కగా డాట్స్ అన్నిట్లు కూడా చక్కగా ఇలాగా కలిపి దీనికి రంగు వేయండి. అలాగే ఇక్కడ ఏమైతే కలర్స్ వేశారో ఈ కలర్స్ అన్నిట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి వెజిటబుల్స్కి చక్కగా రంగులు వేయండి. పిల్లలు, ఈరోజు మనం సార్టింగ్ అనేటువంటి టాపిక్ నేర్చుకోబోతున్నాం మ్యాథ్స్లో. చూడండి, ఇక్కడ పిల్లలు సార్ట్ చేస్తున్నారంటే ఎలాగంటే 1 నుంచి 10 అలాగే 41 నుంచి 50, 61 నుంచి 70, ఇక్కడ ఇచ్చారు చూడండి 20 to 40, 41 to 60, 61 to 80, అలాగే 81 to 99. ఈ నెంబర్స్లోకి వీటిల్లోకి ఉన్న నెంబర్స్ అన్నింటిని దీంట్లో సార్ట్ చేయడం అంటే వేరు చేయడం, అలా సెపరేట్ చేయమన్నారు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, రియా అనే అమ్మాయి పిక్స్ ద నంబర్ 38. ఇన్ విచ్ బాస్కెట్ షుడ్ షీ ప్లేస్ ఇట్? 38 అనేది దేని మధ్యలో ఉంటుంది? ఎస్, 20 to 40. అలాగే మిగతా ప్రశ్నలన్నింటికి కూడా చక్కగా సమాధానాలు రాసేయండి. అలాగే మీరు వర్క్షీట్ నెంబర్ 11లో మీరు 20 నుంచి 30 మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ని రాయమన్నారు, జాగ్రత్తగా రాయండి. ఇలాగా రైట్ ద నియరెస్ట్ 10 ఫర్ 52. 52 దేనికి దగ్గరగా ఉంటుందంటే 50కి దగ్గరగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి నంబర్ 86 బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ ఇన్ ది ఫాలోయింగ్? సో 86 అనేది ఈ గ్రూప్లో దేంట్లో ఉంటుందంటే 80 to 90 మధ్యలో ఉంటుంది. అలాగే 10 to 20 నెంబర్స్ మనం రాయమన్నారు, 40 to 50 రాయమన్నారు, అలాగే 60 to 70 నెంబర్స్ని రాయమన్నారు. ఈ రకం మనం రాయొచ్చు అనమాట. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు, మీకు అభినందనలు. Respected teachers, please do like, share and subscribe our channel.